उपायः एकः एव अस्ति। उपायः एकः एव अस्ति। मनसः स्वस्य निग्रहे। मनसः स्वस्य निग्रहे। मनसोऽभ्युदयो नाशः। मनसोऽभ्युदयो नाशः। मनोनाशो महोदयः। मनोनाशो महोदयः అని రామచంద్రుడు వారు హనుమంతుడికి ముక్తికోపనిషత్తులో బోధవాక్యం అది. అంటే ఉపాయంట ఏకః ఏవ అస్తి. ఏకః ఏవ, ఒక్కటి మాత్రమే ఉన్నదట. ఏమిటది? ఉపాయం ఏకః ఏవ అస్తి. కిమస్తి, ఏమిటా ఉపాయం? కిముపాయః అంటే మనసః స్వస్య నిగ్రహే. స్వస్య మనసః నిగ్రహే, తన మనస్సు నిగ్రహమునందే ఉపాయం ఉన్నదట. మనసోభ్యుదయో నాశః, మనస్సు గనక అభ్యుదయం పొంది దానెంబడి పరుగెత్తిందా నీ పని అవుట్, నాశమట. మనోనాశో మహోదయ అన్నారు. మనస్సు గనక నాశం అయితే మహోదయం అట, మహా ఉదయం అవుతుంది అన్నమాట. ఇంతకీ రామచంద్రుల వారు ఆ శ్లోకంలో మనస్సుకి ఎటువంటి గ్రెడేషన్ ఉన్నారు అంటే, ఎటువంటి పక్షంలో దాన్ని మాట్లాడారంటే, ఎప్పుడు ముక్కుతూ మూలుగుతూ ప్రతిదానికి అటైతే ఎట్లా ఇటైతే ఎట్లా అని పతనం చెందేటటువంటి మనసుగా దాన్ని తీసుకుని ఈ శ్లోకం చెప్పారు. ఎందుకంటే సాధారణంగా మనుషులందరూ అట్లాగే ఉంటారు. దాన్ని ఏమంటారంటే రెసిస్టెన్స్ అంటారు. అంటే మనిషికి ఏదన్నా ముందుకు చెప్పాలంటే మనస్సును పతనమయ్యేటట్లుగానే దాన్ని వర్గం చేశారు. ఎందుకంటే మనుషులందరూ అట్లాగే ఉంటారు కనుక అన్నారు. ఏమంటారు మనుషులు? ఏదన్నా ఒక నియమం చెప్పేటప్పటికీ ఏమంటారు? అమ్మో అంటారు. నియమం చెప్పేటప్పటికే అమ్మో అని ఉలికి పడతాడు. ఎదురు మాట్లాడతాడు. ముందుగా అసలు ఎక్కడ చెప్పారు, ఈ నియమాలని ఎక్కడ చెప్పారు అని ముందుగానే ఎట్లా ఎదురు మాట్లాడతాడు అన్నమాట. ఎందుకు? రెసిస్టెన్స్. అది సాధారణంగా అట్లా ఉంటుంది. ఒక వేగం ఒకవైపు పోతుంటుంది అనుకోండి, పోయే వేగాన్ని పక్కకు తిప్పాలంటే కష్టం. అయితే ఏం చేయాలి? వేగాన్ని వదిలే ముందే దాన్ని పక్కకు తిప్పితే ఎటంటే పోతుంది. దాన్ని వదిలేసిన తర్వాత పోమంటే పోదన్నమాట. అందుకని మరి ఎట్లా ఒకళ్ళ మించిన ఒకళ్ళని భగవద్గీతలో స్వామి ఏమంటాడంటే, కామక్రోధోద్భవం వేగం అన్నాడు. మనకు ఒక వేగం ఉందట. ఏం వేగం అంటే కామక్రోధ ఉద్భవం వేగం. కామము అంటే కోరిక. అది కోరిక ఫలించకపోతే ఏమొస్తుంది? కోపం వస్తుంది. అది రెడీగా ఉంటుందట. అది ఎందులో కూడా ఇంగ్లీష్లో రెడీగా ఉంటుంది, తెలుగులో కూడా కాదు. రెడీగా ఉంటుందట. రెడీగా ఉండి ఏం చేస్తుంది? ఉద్భవం వేగం. కోరిక తీరకపోతే కోపంతో సహా కలిగేటటువంటి ఉద్భవించేటటువంటి వేగం అన్నారు.
ఆ వేగం ఎట్లా వస్తుంది? సుర్రని జెట్ ప్లేన్ పోతుంది చూసారా ఇప్పుడు మీరు? ఆ జెట్ ప్లేన్ పోతుంటే అది పోతూ ఉంటుంది, వెనకాల నుంచి పొగ బయటకు వస్తుంటుంది. అట్లా వస్తుందట. అందుకని కామక్రోధోద్భవం వేగం అనేది మనుషులకు ఉంటుంది కనుక ఏం చేశారు? ఇప్పుడు అట్లా తప్పుగా చేశారు. ఇంతకీ ఏమంటారంటే, అసలు చెప్పేది ఏదో అర్థమయ్యేటట్టు చెప్పచ్చుగా అంటాడు. ఏమంటాడు? అర్థమయ్యేటట్టుగా చెప్పచ్చు అంటే అర్థం కాకుండా ఏం చెప్పాడు? అర్థం కాదు అంటే ఇట్లా నిలబెట్టి జెట్ ప్లేను ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎట్లా అసెంబ్లీ చేయాలి అవి ఏమైనా చెప్పారా నీకు? చెప్పలేదుగా. ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ ఏమైనా చెప్పారా? చెప్పలేదుగా. చెప్పింది ఏదో నీ గురించేగా, అంతేనా? నీ మొహం నీకు కనిపించదు అన్నారు, కనిపించట్లేదు, తెలిసింది కదా. ఇది అర్థం కాకుండా చెప్పింది, అర్థం అయ్యేటట్టు చెప్పచ్చుగా అంటే నువ్వు ఏం చెప్పి ఏం అర్థం కాదు. ఒక్క మాటలో ఏం అర్థం కాలే అంటే అర్థమయ్యేది ఇక్కడే ఉంది. ఎవరిదో చెప్తే అర్థం కాలే, తన గురించేగా చెప్పింది అంటే ఎందుకు అర్థం కావట్లే? అక్కడ చెప్పింది అది. ఆ వేగం ఎట్లా ఉంటుందంటే పరిగెత్తేవాడికి ఆగి తన గురించి ఆలోచించేంత అంత 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 ఓపిక ఉండదు మనుషులకి. ఆ లేక విరుచుకు పడి అర్థమయ్యేది చేయాలంటే ఇదేమన్నా ఇది మసాలా కలిపి బుర్రలోకి ఎక్కించేటట్టుగా అట్లా కాదుగా. అర్థం అసలు అర్థం కావట్లేదంటే ఏమిటి అర్థమైంది మీకన్నా? అంటే తెలియదు. అంటే ఏమిటంటే తన ఉనికి దాకా చేరాలి. కానీ ఏదైనా చెబితే అర్థమైంది అంటే తన దాకా చేరింది అని అర్థం. తన దాకా తన గ్రహింపుకు చేరాలి. గ్రహింపు చేరి తన ఉనికి తన స్థిరత్వంలోకి చేరాలి. ఈ గ్రహింపుకు స్థిరత్వము ఇక్కడ ఇది చెప్పుకుంటున్నాం. గ్రహింపుకు స్థిరత్వం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తే ఇదంతా గ్రహింపు అన్నమాట. వచ్చి ఇక్కడ తన ఉనికి దగ్గర స్థిరత్వం, అక్కడ చేరితే కుదురు. అర్థమవుతుందా? బావిలో చేద వేస్తే ఏమో కొన్నాళ్ళ దాకా ఉంటుంది, తర్వాత బావిలో చేద అంటే అవతల వాళ్ళకి అర్థం కాదేమో. మేము ఎప్పుడు చూడలేదు అంటారు వాళ్ళు. బావిలో చేద వేసి గబుక్కులు వదిలేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బరువు అయినటువంటి ఆ బకెట్లకి నీళ్లు ఉన్నాయి కనుక ముడుక్కున కిందికి చేస్తుంది. ఇక తాడు తేలిగ్గా ఉంటుంది కనుక నెమ్మదిగా అది కూడా కిందికి చేస్తుంది. అట్లా తనకు తన దగ్గరగా చేరేటప్పటికి చేరితే అర్థమైనట్టు. కానీ మనం అప్పుడప్పుడు ఏం చెప్తామంటే బరువు అయినది చేరటం అనేది తొందరగా అర్థమైనట్టుగా ఉంటుంది. ఆ తాడు కూడా లోపల దాకా వస్తే అప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు బాగా అర్థమైంది అంటాడు. ఇందాకేమో అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైంది అంటాడు. ఆ బాగా అర్థం కావటం అంటే ఎట్లా ఉంటుందో మనకు అట్లాగే అంటే తన ఉనికిని చేరాలి అన్నారు. అంటే అర్థం ఏమిటంటే తను కుదురుగా ఉండటాన్ని గురించి చేరాలి. ఆ బయట విషయాలతో పరిగెత్తు ఉంటే ఎట్లా ఉంటుంది? కుదురు ఉండదు. అయినా ఎట్లా ఉంటుందంటే అది రెచ్చగొడుతూ ఉంటుంది అన్నమాట. అవునా? అది ఎట్లా ఉంటుందంటే స్కేటింగ్ పోతుంటారు చూసారా? స్కేటింగ్ అంటే కాలికి చెప్పులకి చక్రాలు కడతారు. చక్రాలు కట్టి నడిచిపోతుంటారు. ఇక అప్పుడప్పుడు పిల్లకాయలు కూడా రోడ్ల మీద పోతుంటారు. వాళ్ళు పోతుంటే ఏదైనా వెహికల్ వచ్చిందంటే వాళ్ళు తప్పుకోవాల్సింది, కానీ వీళ్ళ బండి ఆగదు. అట్లా పోతుంది. ఇంకా ఐస్ మీద స్కేటింగ్ అని కూడా ఉంటూ ఉంటారు. ఆ స్కేటింగ్ చేస్తుంటారు. కుదురుగా పోవచ్చుగా, ఆ స్కేటింగ్ చేసి అక్కడ మేము కుదురుగా ఉన్నాను చూసుకుంటాడు. ఇది పెద్దకోవాలి. లోకంలో చెడతిరిగి అక్కడ మేము కుదురుగా ఉన్నాను చూడంటాడు, అంతేగాని అది ఎందుకు? తాను కుదురుగానే ఉండొచ్చుగా, తన స్వరూపమే కుదురు కదా, అక్కడ ఉండొచ్చు కదా. అక్కడ ఉండాలంటే ఎంత చెడ్డ బయట తిరిగేవాడికి లోపల ఒక చోట కుదురుగా కూర్చోమంటే ఎట్లా ఉంటుంది? కుదురు అంటే ఎట్లా ఉంటుంది? అది ఏదో ఫారిన్ ఎలిమెంట్.
అదేదో తన కాని ఒక అంశంలాగా మనిషి ఆ అవస్థ పడతాంటుంది సరే, అక్కడ ఉంది కూడా. అది ఇప్పుడు ఏమన్నాడు, ఉపాయ ఏక ఏవాస్తి మనసు స్వస్య నిగ్రహే. అసలు మనస్సు అంటే మనస్సు అంటే ఏమిటి? అప్పటి నుంచి 2-3 ప్రవచనాల నుంచి బాగా చూస్తుంది. ఇంతకు మనకేమైనా అర్థమైంది అసలు ఏమన్నా మనస్సు అంటే? మనస్సు కాదు. మనస్సు అంటే గ్రహించుట. మనసులోకి ఎక్కిందంటే గ్రహింపులోకి చేరింది. గ్రహింపు అంటే ఇది కూడా ఒక విశేషమే. ఎందుకంటే ఇప్పుడే కనుక ఒక 40 సంవత్సరాల కింద ప్రవచనాల్లోనే అనేవాడు ఏం చేసేవాడంటే, ఇది దేహేంద్రియాదులు అంటే అర్థం కాదుట. ఎందుకంటే భాష తెలియదు వాళ్ళు. ఇట్లా బయట తిరిగితే ఎట్టుంటుందంటే, వాడు చెప్పినట్టుగా వాడు టమాటా అంటే టమాటా అని అర్థం ఉంది, టొమాటో అంటే అర్థం కాదు. ఇప్పుడు ఆ టమాటా ఎవరు నేర్పించాడు? బయట అబ్బాయి టొమాటోలు అమ్మేటటువంటి వాడు నేర్పించింది. వాడు అదే అంటున్నాడు, ఇదే అంటే అంటుంటాడు. వాడిని పిలిచేప్పుడు ఓ టొమాటో ఎట్లా అంటే వాడు అడుగు చూస్తాడు, ఆ టమాటా ఎట్లా అంటే వాడు వస్తున్నాడు. ఇట్లా ఏమవుతుందంటే నిజం కానిదే బాగా ప్రాబల్యంలోకి వచ్చేస్తుంది లోకంలో. అది ఆ లోకాన్ని పట్టుకుని తిరగాలంటే మనం నిజాన్ని వదిలేసేయాల్సిందే. ఆ టొమాటో ఏదైనా పెద్ద మనకు విశేషం ఏం కాదు. కానీ మనదో అవునా, ఇది అర్థం చేసుకోవడానికి గ్రహింపు అంటే ఇప్పుడు చూడండి, మనిషికి కోపం వచ్చింది అనుకోండి. కోపం వచ్చిన వాడు వాడు ఎట్టుంటాడు చూడండి, అట్లుంటాడు, ఒప్పుతుంటాడు. ఇప్పుడు ఆ ఒప్పుతున్నవాడు తనని ఎట్లా గ్రహిస్తున్నాడు? తనను గ్రహించడం అంటే తనని ఎట్లా తీసుకుంటున్నాడు? గ్రహింపు అంటే గ్రహించుట అంటే తీసుకోవటం అని అర్థమైందా? సూర్యుడికి గ్రహాలు ఉన్నాయంటే సూర్యుడు గ్రహిస్తున్నటువంటి తీసుకుంటున్నట్టు అంటే తన పాలనకి తీసుకుంటున్నాడు. 9 గ్రహాలు ఉన్నాయని పాలన తీసుకుంటున్నాడు. భూమికి చంద్రుడు ఉపగ్రహం అన్నాడు. అది కూడా గ్రహమే, గ్రహించింది. ఇది గ్రహాలు. అట్లాగే మన పిల్లలు ఉన్నారే, వాళ్ళు కూడా గ్రహాలంటే మన వాళ్ళని గ్రహించామన్నమాట. సూర్యుడు ఎంత చక్కగా గ్రహించి తన గ్రహాలని కాపాడుకుంటున్నాడో అంత చక్కగా మనం కూడా మన పిల్లల్ని గ్రహించి కాపాడుకోవాలి. గ్రహాలైతే మనకున్నారు కానీ వాళ్ళని కాపాడుకోవడం మనకు తెలియదుగా. అర్థమైందా? అది కూడా కావాలి. కనుక గ్రహింపు అంటే తను కోపం వస్తే తను నిగ్రహించుకోవాలి. మన నిగ్రహము ఏదో నిగ్రహమే నీ గ్రహం. అదే తను గ్రహించడం ఎట్లా ఉంటాడు? మనిషి ఆగేటట్టు ఉంటాడు, పరిగెత్తుంటాడు. ఇప్పుడు మనకు తెలుస్తుందా నేనెవరో? నేను గ్రహించడం అంటే ఎట్లా ఉంటుంది? ఆ కోపం తగ్గిపోయిన తర్వాత పోల్చుకుంటే ఎట్లా ఉంటుంది? కోపంలో నేను ఎట్లా ఉన్నాను, ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను? ఇది తనను గ్రహించడం అంటే. అర్థమవుతుందా? ఆ తర్వాత ఇంకా కొంచెం చెప్పుకోవాలంటే, పుట్టినరోజు వస్తుంది అనుకోండి. పుట్టినరోజు వస్తే ఏం చేశారు? కొత్త బట్టలు వేసి, అందులో ఈ రోజుల్లో అయితే తెలియదు కానీ వెనక రోజుల్లో ఆడపిల్లలకి చక్కగా పట్టుపరిచిన ఏదో వేసి తర్వాత పూల జడేసి అంత చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఇట్లా ఉంటుంటారు. ఇట్లా అలంకరణ చేసేటప్పటికి ఇట్లా ఉంటారు అనమాట. పూల జడ వేసి ఎంత బిర్రుగా ఉంటుంది కదా, తిరగాలంటే ఇట్లా తిరిగి మాట్లాడేవాళ్ళు అదంత షోక్గా ఉన్నట్టుగా ఉంటారు అనమాట. ఆ తర్వాత అప్పుడు తను ఎట్లా గ్రహిస్తున్నాడు? నేను అందంగా ఉన్నాను, ఇది తిరగకూడదు అని ఇట్లా గ్రహిస్తున్నాడో, ఆ తర్వాత నిద్ర వచ్చిన తర్వాత గుర్రు కొట్టి నిద్రపోతే అప్పుడు ఎట్లా గ్రహిస్తున్నాడు? ఇది ఉందా, ఇది లేదు. ఇప్పుడు ఎవరిని గ్రహిస్తున్నాడు? తనను గ్రహించడం అంటే ఇట్లా ఉంటుంది. అవునా? మనసః స్వస్య నిగ్రహే అని పదం ఉంటున్నారు. మనస్సు అంటే గ్రహించడం.
ఇప్పుడు గ్రహించడం అంటే భౌతికంగా చెప్తే ఎవడన్నా ఏదైనా ఇస్తే చేతులు ఎట్లా పట్టుకున్నామో తీసుకున్నామో అట్లాగే ఏదన్నా కావాలని కోరిక ఉందనుకోండి. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఏదో వస్తే తీసుకుంటాను లేకపోతే లేదు. అంటే మనిషి తొందరగా చెలించడు, చెదరిపోడు. మనిషి కోరిక అయితే ఉంది కానీ తొందరగా చెదిరిపోడు. కొంతమంది ఎట్టుంటాడు, లేడికి లేచిందే పరు కానీ కోరిక వచ్చిందంటే అది అయ్యేదాకా ఊరుకోడు, పరిగెత్తుంటాడు. వాడి భావాలు మాటలు అన్నీ కూడా పరిగెత్తుంటాయి. మరి అంత ఎందురా, అంత వేగం ఎందురా, మనం కూడా పిల్లలు అంటుంటాం అప్పుడప్పుడు. అంత ఎందుకు, అంత అయ్యే కదా తొందర ఎందుకు? ఆ తొందరలో మనిషి తను తాను ఏం గ్రహిస్తున్నాడు? తొందరని గ్రహిస్తున్నాడు. కోరిక తీరే లోపల తొందరని గ్రహిస్తున్నాడు. ఈ తొందరని ఎట గ్రహిస్తున్నాడు? అలవాటు చేసుకుని మరీ గ్రహిస్తున్నాడు. దీన్ని అభ్యాసం చేసి గ్రహిస్తున్నాడు అంటారు. అలవాటు అనేది తెలుగు పదం, అభ్యాసం అనేది అభిత ఆస్తే అని. అంటే అదే తనకు వెలుగు అనుకొని ఉంటాడు. ఆస్తే అంటే ఉంటాడు. అభిత ఆస్తే, అభిత అంటే అదే తనకు వెలుగు అనుకుంటూ ఆస్తే ఉంటాడు. అది లేకపోతే నేను లేను అని ఉంటాడు. ఇది గ్రహింపు అన్నమాట. ఎవరిని గ్రహిస్తున్నాడు? అది లేకపోతే నేను ఉండలేను అని తనను గురించే గ్రహిస్తున్నాడు. అది వేరు. అది లేకపోతే నేను ఉండలేను అని ఆ వేగాన్ని తండ్రి గ్రహిస్తున్నాడు. రెపరెపరకు కొట్టుకుపోతుంటాడు. అవునా? మరి పరీక్షకు పోతారు కొంతమంది, ఎట్టుంటారు, పరీక్షలో ఏమిస్తారు, ఎట్లా ఇస్తారు అని భయం. మరి పోయేటప్పుడు అమ్మ చెబుతుంది, దేవుణ్ణి నమ్ముకో, సరిగా రాస్తావులే, నీకెందుకు పో అంటుంది. సరే అమ్మ అంటాడు వాడు. పోతూ పోతూ వినాయకుడి గుడి దగ్గర పోయి మరి ఇన్ని ముట్కాయలు ముట్టుకుని అనవాడు ముట్కాయలు ముట్టుకుంటారు దేవుడి దగ్గర పోతే. అట్లా ముట్టుకుని లేకపోతే మనవాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా చెంపలు వేసుకొని దండం పెట్టుకొని అక్కడ ఇంత విభూతి తీసుకొని విభూతి కొంచెం నోట వేసుకొని కంటి మీద పూసుకొని బొట్ట మీద పూసుకొని తర్వాత ఇంత నోట వేసుకొని ఆ తర్వాత అది సరే గుంజలు తీస్తారు వాళ్ళు, అరవాళ్ళు ముట్కాయలు ముట్టుని ఇట్లా పెట్టి గుంజలు తీస్తారు వాళ్ళు దేవుడి దగ్గర. అది తర్వాత ఇంత విభూతి ప్యాకెట్లో వేసుకొని మళ్ళీ ఇంత అట్టకు పూసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత కాగితం వేస్తే కాగితాన్ని పూసి క్వశ్చన్ బాబు ముందు చూడు భయం పూసుకుని. అంటే ఇప్పుడు ఏం గ్రహిస్తున్నాడు? భయాన్ని గ్రహిస్తున్నాడు. అది భయం ఎందుకని తెలుస్తుంది? తను గ్రహించాడు కనుక. భయం అనేది ఎక్కడుంది? బయట దానికి ఏమైనా రూపం ఉందా? లేదుగా. భయాన్ని గ్రహిస్తున్నాడు కదా. అర్థమైందా? కనుక అసలు ముందు గ్రహించమని గుర్తుందంటే ఎందుకు అర్థం కావటం లేదు ఇదంతా అంటే తనేగా భయాన్ని గ్రహిస్తున్నాడు. భయం కల్పించుకున్నది తానే, గ్రహించింది తానే. అవునా? కోపం కల్పించుకుంది తానే, గ్రహించింది తానే. కావాలని అన్నది తానే, దానికి పరిగెత్తింది, చిందులేసింది తానే. అన్నీ తనే కల్పించుకున్నాడు, తనే చిందులేస్తున్నాడు. ఇంత చెత్తంతా పెట్టుకొని నీకు తన గ్రహింపులో అది పోతే ఎట్లా ఉంటుందని ఆలోచించేంత ఏది. కోరిక వస్తే ఆ కోరిక ఏమిటి పరిగెత్తడమే చెడిపోయా. మరి ఏం అర్థం కావటం లేదంటే ఇంత చెత్తంతా నెత్తిన పెట్టుకుని ఏం అర్థం కాలేదంటే ఎట్లా అర్థమవుతుంది? అర్థమవుతుంది. దానికైనా ఎట్లా ఉండాలి? కోరిపోవాలి. ఎంత ఉన్నప్పటికీ కోరిపోయినాడు కనుక తరగతిలో కూర్చుంటే మాస్టర్ చెప్పిన పాఠం కాస్త కూస్తూ అర్థం అవుతుంది. ఇక్కడికి వస్తే ఎట్లా ఉంటుంది? ఏందో చూద్దాం, ఏదైనా వస్తుందేమో, ఏదైనా మోక్షం వస్తుందేమో, గబుక్కన ఏదైనా పైసలు గీసలు ఏదైనా రావుతాయేమో చూస్తాం అని వస్తాడు. ఒక మొక్కితే ఒక కొబ్బరికాయ కొడితే ఏదైనా 1 లక్ష రూపాయల పైసలు ఇస్తాడేమో దేవుడు అని వస్తాడు. ఈ భారం భలే బాగుంది, నువ్వు ఇచ్చేదేమో కొబ్బరికాయ, నీకెంత 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. కొబ్బరికాయ ఇస్తే 1 లక్ష రూపాయలు లెక్క బాగా ఉంది ఇది. అయితే నేను ఇస్తాను 10 లక్షలు, 10 కొబ్బరికాయలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాడా? ఈ బుద్ధికి ఎప్పుడన్నా నేను అర్థం అవుతుందా? ఎందుకు అర్థం కాదు? ఈ బుద్ధిలో ఆశ ఉంది.
ఆశకు నెత్తిని పెట్టుకొని బుర్రలో పెట్టుకొని చెప్పింది అర్థం కావాలి, ఎట్లా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. రామచంద్రుడు వారు పవిత్ర స్వరూపం. ఇంకా మాటలు చెప్పుకోవాలంటే ఇట్లా నరుడు నారాయణుడిగా ఎట్లా బతకాలో మనకు ఆదర్శంగా చూపించినటువంటి స్వరూపం రామచంద్రుడు. మరి హనుమంతుడు అస్సలు తనకంటూ ఏమి లేదు, రామనామం తప్ప రామస్మరణ తప్ప తనకు ఏమీ అక్కర్లేదు. రాముడు ఎట్టగా మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాము, హనుమంతుడు కూడా అట్లాగే దేవుళ్ళగా గుడి కట్టి మరి ఆరాధిస్తుంది. అటువంటి రాముడు అటువంటి హనుమంతుడికి ఏం చెప్తున్నాడు? మనసస్వస్య నిగ్రహే ఉపాయ ఏకహయ్యవా. ఆయనకి ఎన్ని ఉన్నాయి మనసులో, మళ్ళా పాడతట్లన్నీ ఉన్నాయి ఆయనకి, ఏం లేవు. లేనటువంటి వాళ్ళకే ఇన్ని మాటలు చెప్తే మనపడి వాళ్ళకి ఇంకేం చెప్పాలి? గ్రహించడమే తప్పు నీకు హనుమంత అన్నాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? స్వస్య మనస నిగ్రహే అన్నాడు. మనస్సు అంటే ఏమిటి? గ్రహించడం. ఆ గ్రహించడం ఎట్లా ఉండాలంటే ఒకటే ఒక ఉపాయం అన్నాడు. దానికి ఒకటే ఉపాయం. ఏమిటా ఉపాయం అంటే అందులో మనస్సుకి నిగ్రహంకి ఒకటే ఉపాయం అన్నాడు. మనస్సు అంటే ఎంత అర్థమో నిగ్రహం అన్నా అంతే అర్థం. అయితే కొంచెం తేడా ఏమిటంటే మనస్సు అంటేనేమో గ్రహించడం. ఇప్పుడు తన కోపాన్ని తాను గ్రహించడం అన్నాం అనుకోండి. ఇప్పుడు ఎట్లా గ్రహించాలి? నిగ్రహే. తాను పొందుతున్నానా లేదా, నిలుపుకోగలుగుతున్నానా లేదా అని చూడటమే నిగ్రహం. మనకు నిగ్రహం అంటే ఏమవుతుందంటే అది ఏదో భయం అయిపోయి జుట్టు పీక్కుంటే నిగ్రహం సరిపోతుంది, తలకాయ గోడ వేసుకుంటుంటే పోతుంది అంటే అది పోదు. అంటే పోతుంది, అది పోదు. తిరస్కరిస్తే పోదు, కంగారు పడినా పోదు. కనుక ఉపాయ ఏకహ ఏవ, ఒకటే ఉన్నది. మనస స్వస్య నిగ్రహే. తన గ్రహింపును తను పొందేటట్లుగా గ్రహించాలి. ఇంతే అర్థం. అంటే కోపం వచ్చినప్పుడు ఏమనుకోవాలి? ఈ కోపంలో నేను ఉండగలనా, నాకు ఉనికి నిలుస్తుందా అని అడగాలి. ఇంటి ప్రశ్న. ఇంత ప్రశ్న వేసుకుంటే అప్పుడు తనకు ఏం తెలుస్తుంది? ఆ కోపంలో తన ఉనికి తను ఎట్లా అవుతున్నాడు అని తెలుస్తుంది. నేనేమవుతున్నాను, నేనేమవుతున్నా అన్న తలంపు తనకు వస్తుంది. అటువంటి అనుకోవటం తనకు అనుకో, నేనేమవుతున్నా అర్థమవుతుంది. ఏమవుతున్నాను? పోగొట్టుకుంటున్నాను. మనం ఏమంటాం? ఎవరు రావాలి వాడిని చేస్తుంటాను, వాడు నా పైసలు వాడు తింటాడా, వాడు అన్నిటికంటే ఎట్లా ఉందంటే తన కూతుర్ని ఎవడన్నా ఏదన్నా చేసినా కూడా మరేం పర్వాలేదు, పైసలు మాత్రం తినవాడు. అల్లుడికి ఇన్ని పైసలు ఇచ్చి వాడికి ఇచ్చి కూతుర్ని పెళ్లి చేస్తే రేపు మన్నాడు వాడుకు అది ఇది చేసినా కూడా మళ్ళీ పైసలు తీసుకురాకపోవన్నా మరేం పర్వాలేదు, పైసలు మాత్రం పోకూడదు. ఇంకా ఇక్కడ భాష ఇజ్జత్. ఇజ్జత్ అంటే హోదా. హోదా ఉండాలి, నలుగురిలో హోదా ఉండాలి. నలుగురిలో హోదా కోసం పెళ్ళికి కోట్లు ఖర్చు పెడతారు. హోదా కోసం ఎట్లుండాలి? హోదా తగినట్టుగా పెళ్లి చేయాలి అంటారు. పులిని చూసి నాకు వాత పెట్టుకుంటారు. అట్లే మనం ఏం చేస్తాం? వాడు ఏదో చూసి మనం కూడా వాతలు పెట్టుకొని మనం కూడా ఏదో కొంచెం చేస్తే ఘనంగా చేస్తే అంటాడు. ఆ ఘనానికి అర్థం లేదు. కూతురు పెళ్ళి ఘనంగా చేశాడు కానీ పెళ్ళైన తర్వాత కూతురు మాత్రం ఘనంగా లేదు. వాడు పీక్కు తింటూనే ఉన్నాడు. తర్వాత ఏమైంది? విడాకులు కూడా ఇచ్చేసాడు. అయిపోయి పెళ్లి చేసుకుంటానికి చేసిన ఆర్భాటం పెళ్లి చేసుకున్న రోజులంతా అంతా లేదు, విడాకులుగా అయిపోయింది. ఎందుకు చేస్తున్నాయి? ఇది నిగ్రహం అంటే. నీ నితరాం అని అర్థం. మామూలుగా ప్రసిద్ధార్థం చెప్తారు. నీ ప్రాపణే ధాతు, తను పొందేటట్లుగా గ్రహిస్తున్నాడు. ఉపమానం చూడండి. అన్నం తింటున్నాడు.
తిన్నన్నం జీర్ణమయ్యేటట్టుగా తినాలి. ఒంటికి పట్టాలి తిన్నది. పిల్లవాడు ఏడుస్తానని తింటుంటే అమ్మ ఏమంటుంది, ఎందుకు ఊరికినే ఏడుస్తుంది, తిన్నన్నం అంతా ఏడుపుకే పోయింది, నీకేం పట్టు, నీ ఒంటికేం పడుతుంది, నువ్వు చేసేవన్నీ కూడా నీకు ఒంటికి పట్టట్లే, నీ గ్రహింపుకు రావటంలే. బాగా జ్ఞానం పెట్టుకోవాలి, తన గ్రహింపుకు రావటంలే. గ్రహింపు అంటే గ్రహ ఉపాదానే, ఆదానము ఉపాదానం అంటే అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుకగా, ఇట్లా భద్రంగా రక్షణే తనకు రక్షణగా నిరంతరంగా ప్రవర్తన ప్రాప్తి ఎరుకగా ఆదానము తీసుకోవటం. గ్రహింపంటే కూడా తీసుకోవటం అన్నది. ఉపాదాన్ని భద్రంగా తీసుకోవటం, ఎల్లప్పుడూ తీసుకోవాలి. అది కూడా ఒకసారి కోపం వచ్చినప్పుడు ఉన్నగా ఏమైనాను అట్లా కాదు, ఆయన ఉపాదానం అంటున్నారు. నిరంతరం అట్లాగే ఉండాలి. ఈ మాటని ఒక చిన్న పోలికతో అర్థం చేసుకుందాం. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిందనుకుంటున్నారు. ఈ రోజుల్లో వర్క్ స్టడీలో వాళ్ళు ఒక మాట చెప్తారు, మన తీరు ఎట్లా ఉండాలంటే యావరేజ్ వర్కర్ అంటారు, యావరేజ్ లివింగ్. యావరేజ్ లివింగ్ అంటే సగటు నాని. సగటు అంటే ఎట్లా ఉంటుందంటే ఒక 10 ఉన్నాయనుకోండి, ఒకటి 90, ఇంకోటి 70, ఇంకోటి 20, ఇంకోటి 35, ఇంకోటి 100 ఉన్నాయనుకోండి. అంటే అవన్నీ ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి. అన్నీ కూడేసి 10తో భారిచ్చేస్తే సగటు. అన్నీ సమానమైనట్టు ఎట్లా ఉంటుందో అట్లాగే మనం ఎన్నో విషయాల్లో తిరుగుతున్నాం. సగటుగా ఎట్లా ఉండాలి, నేను ఎప్పుడు ఎట్లున్నానో అట్లాగే ఉండాలి, చెదరకుండా ఉండాలి. ఈ చెదరకుండా ఉండాలి అని గ్రహించటమే నిగ్రహం. ఆ గ్రహించటమే మనసు. చెదరకుండా ఉండటం అనేది గ్రహించడమే ఆదానం అంటే తీసుకోవడం. చెదరకుండా ఉండేటట్టుగా తన జీవితాన్ని తను తీసుకోవాలి. గ్రహించటం అనే పదం కష్టంగా ఉంటే తీసుకొనుట, ఆదానము తీసుకొనుట. దానం అంటే ఇచ్చుట, ఆదానం అంటే తీసుకొనుట. కనుక తాను ఎప్పుడూ చెదిరిపోకుండా తీసుకోవటం. ఈ ఒక్క ప్రశ్న వేసుకుని చూడండి, మనం లోకంలో తిరుగుతున్నామే, ఏ ఒక్క చోటైనా సరే మనం చెదిరిపోకుండా ఉండగలుగుతున్నాం. సగటు వేస్తే సగటుకి ఎంత దూరంలో ఉన్నాడు? సగటే అన్ని లెక్క వేస్తే ఇప్పుడు మార్కులు వచ్చినాయి అనుకోండి, అన్నిటికీ కలిపి ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టులకి 100కి లెక్కేశాడు. 100కి లెక్కేసి మార్కులు ఇచ్చుకుంటూ పోతుంటే మనకి అసలు ఎంత రావాలి? 6ంటికి 600 వచ్చి 600 రావాలి. మనకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు సగటున ఎంత వస్తుంది? 250, 256. ఇప్పుడు సగటుకి మన ఎట్లనో సగటు కంటే కూడా తక్కువలో. సగటు అంటే ఎంత ఉండాలి? సగటు ఏం చేశారు వాళ్ళు? టోటల్ వేస్తే 256 వచ్చింది. 6 మీద భాగానికి వస్తే అవుతుంది. 6 4 24, 6 3 అనుకుందాం, 43 వచ్చింది. అవునా? ఒకదానిలో 20, సగటునేమో 43, వీడేమో 20లో ఉన్నాడు. అయినా పోతే పోన్లే అని ప్రమోట్ చేశారు. పోన్లే తర్వాత చూసుకుందాంలే అని లెక్కేశారు. అంటే ఇప్పుడు వీటింటి వాడు వీడు బలహీనం. అట్లా ఉంటుందో అట్లాగే మనం అట్లా సుఖం వస్తే దిక్కుది లేకుండా నవ్వుతాడు, ఇక కష్టం వస్తే పొలవని ఏడుస్తాడు. ఇట్లాంటి ప్రవర్తించేవాడికి తాను ఎట్లా ఉన్నాడు? ఎప్పటికప్పుడు ఆ వాక్య నిగ్రహ శబ్దం ఎట్లా ఉంటుంది? ఎప్పటికప్పుడు తను పొందేటట్లుగా తను తీసుకుంటున్నాడు, నిలుపుకునేటట్లుగా తను తీసుకుంటున్నాడా అని ప్రశ్న వేసుకుంటే ప్రతిదీ చుక్కెదురే. మనకు చుక్కెదురంటే మరి అర్థమవుతుందో? అర్థమవుతుందే? చుక్కెదురంటే అన్నీ మనకు వ్యతిరేకం.
అన్నీ వ్యతిరేకంగానే ఉంది, మనకు బాధగానే ఉంది, కష్టంగానే ఉంది. మనం ఏమనుకుంటామంటే ఈ కష్టాలకు అలవాటు పడ్డాం కనుక అలవాటు పడి ఎదిరిది ఆ కష్టం లేకుండా చేసుకుని ఆ సంపాదించాలి, కష్టం లేకుండా చేసుకుని బయట సంపాదించాలనుకుంటాడే కానీ ఆ బయటవి లేనిపోని పెట్టుకొని ఎందుకు ఈ పీకులాట అంతా కూడా. ఎంత కావాలో అంతే మనం చూసుకొని మన జీవితాన్ని చక్కగా సర్దిద్దుకొని ఉండటంలో అభ్యాసం. ఉన్నదానిలో సరిదిద్దుకొని తాను ఎట్లా బతకాలి, లేనిపోంది చెత్త అంతా పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది. కొంతమంది ఊడిపోతుంటారు ఎట్టుంటారంటే ఎన్ని చాల్దీలు ఉన్నాయంటే కనీసం 23 చాల్దీలు ఉంటాయి, అన్నీ చిన్న బరువు. ఆ తర్వాత అన్నీ ప్రతి చోట ఏం చేయాలి, లెక్కపెట్టు. నువ్వు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే వాడు సింగల్ ఇస్తాడు, ట్రైన్ పోతుంది. ఈ మామూలు వాడు సిగ్నల్ ఇస్తే బండి వెళ్ళిపోతుంది. వాటి 23 లెక్క పెట్టుకుని కూర్చుంటూ బదులు అయితే వాళ్ళు ఏమంటారంటే దీనిలో ప్రతి చిన్న విషయానికి కూడా డిబేట్ వస్తుంది. చిన్నవైతే బరువు లేకుండా తీసుకెళ్ళచ్చు, నలుగురుంటే అటు పట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంటాడు. అన్నీ లెక్క పెట్టుకునే లోపల ట్రైన్ పోయారు. ఇంకా బరువు అన్నీ ఒక చోట చేసుకుంటే బరువు అయిపోయారు. అది ఇట్లా ప్రతిదానికి అటు వాదించవచ్చు, ఇటు వాదించవచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్. ప్రో అంటే దాని తగిన కాన్ అంటే కంట్రవర్సీ, ప్రమోటింగ్ కంట్రవర్సీ అనమాట. ప్రమోటింగ్ కూడా చేయొచ్చును, కాంట్రవర్సీ చేయొచ్చు అంటే వ్యతిరేకించవచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి అన్నారు. అందువల్ల ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఏమొస్తుందంటే ఉపాయ ఏక ఏవ అస్తి మనసస్వస్య నిగ్రహే. మనస్సుని అంటే తన గ్రహింపు, తను తీసుకోవటాన్ని ఎట్టుండాలంటే తనకు ఎప్పుడూ నిలబడేటట్టుగా ఉండాలి. అది నిగ్రహం. యావరేజ్ వర్క్, యావరేజ్ రిసెప్షన్, చలించకుండా ఉండే అట్లా ఉండాలి. మనసోభ్యుదయో నాశ. మనస్సు కనుక దాని పక్షంలో దాని గోళలో కనుక అభ్యుదయాన్ని పొందిందంటే, అది కనుక అట్ట పెరుగుతుందంటే అంటే ఇప్పుడు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాల్సిందే. గబుక్కున వాడికి ఫోన్ చేసి ఫోన్ చేసుకుంటూ ఎట్లా ఉంటారంటే ఒక్కొక్కప్పుడు 10 విషయాలు ఒకేసారి అటెండ్ అవుతే ఏం కావాలి, అటెండ్ కావాలి. 10 నిమిషాలు 10 ఒక్కసారి అటెండ్ అయ్యి చూపుదాన్ని చూపిస్తే అది అభ్యుదయం, ఐఎమ్ బ్యాలెన్స్డ్ అనుకుంటాడు. అవన్నీ వచ్చి ఏం చేస్తాయి, దానికి ఒక కొలత పద్ధతి. ఏం కొలత పద్ధతి అంటే ఇదంతా అయిపోయింది, ఒక విషయం అయిపోయిన తర్వాత ఏం మిగిల్చుకున్నావు, పోయేటప్పుడు తీసుకోవటానికి ఏం మిగుల్చుకున్నావు, ఆ ప్రశ్న మనకు రావటం లేదు. ఇది కూడా ఒక దోషము. ఇక మనసేది, మనస్సు అంటే తాను తీసుకోవటం. ఏం తీసుకుంటున్నాడు, బయట ఏమీ తీసుకోవటం లేదు. ఇంటి దాకా వచ్చినా తన దాకా రాదు. తన మెళ్ళలోకి వచ్చింది అనుకున్న ఆహారం నిద్రపోతే ఎటు భయం. ఈ బయట కోసుని తిని అనుభవించాలి అనుకునే వాడికి తన దాకా రావటం లేదన్న ప్రశ్న వేసుకోవటము, చూసుకోవటము చేత కాదు. అదొక్కటే ఉపాయం అంటున్నారు హనుమాన్. తన దాకా ఏం వస్తుందో ఇది చూసుకోవటం, ఇది ఒక్కటే ఉపాయం. ఉపాయం అంటే ఉపాయం అంటే అది కాదు, ఇట్లా కాదు. ఉపాయ అంటే ప్రవర్తన. అంటే నిరంతరము భద్రంగా ఉండే ప్రవర్తన. నిరంతరము ఎట్లా ఉండాలి, తాను తొలకకుండా. అసలు తొలకుండా అట్టుంటారు లోకల్ చూస్తుంటే. ఏదో వస్తూ ఉంటుంది, ఆ తాకిడికి ఈ తాకిడికి కూడా తట్టుకునేటట్టు ఉండాలంటారు. అటు కొట్టించుకోవాలి, ఇటు కొట్టించుకోవాలి. కొట్టించుకునేట్టు ఉండాలి, తట్టుకునేటట్టు ఉంటాడు. అంతేగాని
తట్టుకునేట్టుగా కాకుండా నిలకడగా ఉండాలంటే ఎట్లా ఉంటాడు అనుకుంటాడు. కనుక అంటే అసలు ఈ పరిభాష అర్థం కాదు. అదే చెప్పడం, తనతో పోల్చుకున్నటువంటి పరిస్థితి, తనను చూసుకోవడం ఉంది, ఆ భాషే అర్థం కాదు. బయటంతా కోసుకుని అన్నీ తెచ్చుకుంటుంటే ఏం చేసి ఇంతవరకు కోసుకుని వచ్చుకున్న వాళ్ళందరూ ఏం మోసపోయినారు పోయేటప్పుడు? ఎవరైనా మోసపోయినారా? ఏం మోసపోయారు? చివరికి మఠంలో అక్కడ పెద్ద వెనకాల శ్మశానం ఉందని వచ్చే వాళ్ళు చదువుతారని అక్కడ పెద్ద చక్కగా రాసి పెట్టుకున్నారు. ఎట్లా మొట్టమొదటి అవునా భార్య ఎంత దాకా వస్తుందట, ఇంటి గృహద్వారం దాకా వచ్చి టాటా చెబుతుందట. ఏం చెప్తుంది? టాటా చెబుతుంది. బంధువులందరూ శ్మశానం దాకా వస్తారు. అది ధనం అంతా ఎక్కడ వస్తుంది? ధనమేమో భూమిలో లేకపోతే బ్యాంకులో దాకా వస్తుంది, అంతే. బ్యాంకులో మరి గోవులన్నీ ఎక్కడికి వస్తే గోశాల దాకా వస్తుంది. భార్య ఏమో ఇంటి దగ్గరేమో టాటా చెబుతుంది. బంధువులేమో శ్మశానం దాకా వచ్చి టాటా వీడుకోలు చెప్తారు. ఆ తర్వాత అప్పుడు ఏం చేయాలి? తను ఒంటరిగా పోవాలి అన్న. అవునా? ఏకో గచ్చతి జీవ ఏక అన్న. దేహం ఎక్కడి దాకా వస్తుంది అంటే చితి దాకా వస్తుందట. చితి అంటే శ్మశానంలో కాలుస్తారే కట్టెలు వేసి, అక్కడ దాకా వస్తుందట. ఎవరు? దేహం. జీవుడు ఒంటరిగా పోవాలి. అర్థం కాలే ఇది? ఏం అర్థం కాలే అంటే అర్థం కాలే ఇది. నేను ఏడవి చూడలే అంటే చూడలేదు ఏంటి? మఠానికి వస్తుంటే ఉంటుంటే మఠం పక్కన శ్మశానం ఉంది అంటే మఠాన్ని శ్మశానం చూసావని తగలబెట్టుడు ఎప్పుడు చూడలే అంటే, పోనీ మీ నాయన చచ్చిపోతున్నప్పుడు చూసావా? మా నాయన బతుకున్నాడు అంటే సరే, చెవడగా చచ్చిపోతే చూడలే. ఎంతమంది గడిచారు ఇప్పటికీ వెనకాల? వాళ్ళంతా ఏరి పోయినారు కదా. ఏం కోసుకుంటే ఒకటే గోల. దానిలో ఎట్లా ఉంటుంది? ఏం చెప్పుకున్నాం? దేహాన్ని వాడుకోవటంలో కూడా. అందుకనే మనసోభ్యుదయో నాశ మనోనాశో మహోదయ. ఈ గ్రహింపు బయటది అన్న అర్థం ఎప్పుడు అన్న అనుకోవటం. అట్లా బయటది ఏదో నేను కోసుకొని నేను ఏదో ఎదుగుతా, నేను పోయేటప్పుడు తీసుకుపోతా. తప్పుడు కాదు వచ్చి పోయేటప్పుడు అండు, పోయేటప్పుడు అది తప్పుడే. పోయేటప్పుడు అంటే ఎట్లా? పోయేటప్పుడు తీసుకుపోతారంటే ఏది తీసుకుపోతావు, ఏది తీసుకోలే తెలుస్తూనే ఉంది కదా. మరి ఈ కుళ్ళు కూడా ఎందుకు? పోయిన వాళ్ళేం చెప్పుకున్నాం? ఒక్క హిందూ లక్షణం, ఒక్క హిందూ. నేను హిందూ అని చెప్పుకోవడానికి, హిందూ అంటే మన పుస్తకంలో ఉంటే ఒకసారి అదేదో అమీర్పేట దగ్గర చోటు పోతే వాడు చక్కగా దానిలో చూసుకొని బ్యానర్ వేసుకున్నారు. హిందూ ధర్మం అంటే భోగం కాదు, హిందూ ధర్మం అంటే యోగము అని పెద్ద బ్యానర్ వేసుకొని చాలా సంతోషంగా వాళ్ళంతా కూర్చుంటే ఎంత సంతోషం వేసింది వాళ్ళ. అవును. అట్లాగే హిందూ అనేవాడు ఎట్లుంటాడంటే నిరంతరము అనే పేరు వాడి పేరు, వాడి గుణమే నిరంతరం. నిరంతరం అంటే నిర్గతం అంతరం, మధ్యలో తెగదు, నిరంతరం. వాడు ఏది ఆ నిరంతరమునకు ఒక్క గుణం చెప్పు. పైనుంచి కింద దాకా తీసి లోపల మనసులో, బుర్రలో, మనసులో, బుద్ధిలో, చిత్తంలో, నేనులో, అక్కడ ఉనికి దగ్గర పోయేదాకా అక్కడ దాకా చూస్తే కూడా ఒక్కటి కూడా హిందూ గుణం కనిపించదు. హిందూ లక్షణమే కనిపిస్తుంది. గుణం వేరు. గుణం అంటే తను అలవాటు చేసుకునేవి. లక్షణం అంటే దర్శనం. అన్నీ బయట నుంచి తీసుకుని అంత పొరిగింటి పొల్ల కూర వచ్చాయని
అది కూడా చెప్తారు. పొరుగింటి పుల్ల కొరుచు పాప పొరుగుంటి తీపి కొరుచు కాదు, అది కూడా ఇది. పొరుగంటి చేదు కూర కూడా రుచి, పొరుగు వాళ్ళు పెట్టారుగా అని సేపటికి బయట 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 పూసుకుంటే ఎక్కడ పెట్టుకుంటావు? అర్థమవుతుందా? తన్ని మోసం చేస్తుంది. బయటది అనే మాట అంటే ఎక్కడుంది? బయట దానికోసం, బయట దానికోసం, బయట దానికోసం, నా కోసం కాదు, బయట దానికోసం, నా కోసం. బయట దానికోసమే. బయట దానికోసం ఎవరు పోతున్నా? నేనేగా. ఇప్పుడు బయట దానికోసం పోతున్నావా, నేను కోసం పోతున్నావా? బయట దానికోసం అను ఎప్పుడు అనుకున్నావో చెదరిపోయినావు. నేను కోసం ఎప్పుడు అనుకున్నావో అప్పుడు పది ఇదంతా నన్ను పీకు తింటుందిరా, నాకు వద్దు అనుకుంటాడు. అందుకని ఏం చెప్పున్నావు? కనీసం ఒక మలుపు తిప్పడానికి మీరు 1,00,000 చెప్పినా సరే, 1,00,00,000 చెప్పినా సరే, కోటాను కోట్లు చెప్పినా సరే, వస్త్రధారణ మార్చకుండా మనిషి యొక్క ప్రవృత్తి అర్థం కాదు. ప్రవృత్తి అంటే ఎట్లా ఉంటుందంటే తను చెదరగొట్టుకోవటం అనేటటువంటిది తను చెదరగొట్టుకోవటం అనేటువంటి తను తీసుకుంటున్నాడు. ఎట్లా తీసుకుంటున్నాడు? ఎప్పుడు తనకు ధారణగా బట్ట కట్టుకున్నట్టుగా తీసుకుంటున్నాడు. బట్ట కట్టుకుంటున్నట్టుగా తీసుకుంటున్నాడు. ధారణ అంటే బట్ట కట్టుకున్నట్టుగా. ఎట్లా? దారా అది 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 ఇది 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 దానికి ఏం చింది లేకుండా ఎట్లా ఉంటుందంటే పసిపిల్లలు ఆడుకున్నట్టుగా. పసిపిల్లలు ఎట్లా సతాయిస్తారు, ఊటిన అది ఇది అని సతాయిస్తారు. మనం ఎట్లా అంటున్నామో ఇది కూడా గుర్తించాలి. పెద్దవాళ్ళు అయితే మనకు అర్థం కాదనుకోండి, మనకు అర్థమయ్యేటి చేయడానికి మన పిల్లలు వస్తారు. సతాయించడం ఎట్లుంటుందంటారు. అర్థం కాలేదనుకోండి, అప్పుడు భార్య అంటే నీకు బాగా సంతోషం అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది? మొట్టకేలు ముట్టి భార్య వస్తుంది. అవునా? మొగుడు అంటే గౌరవం వేరు, మొగుడు అంటే ఏదో భోగించడానికి ఉంటాడు అనుకోండి, మొట్టి పడుతాడు. అర్థమైందా? ఎందుకు వస్తారంటే నాకే కావాలా, అందరు బాగున్నారంటే ఎవరు బాగలేదు. వాళ్ళని పోయి అడిగితే తెలుస్తుంది ఎవరు బాగున్నారో తెలుస్తుంది. సరే, ధనికుడు ఇల్లు పెద్ద కట్టుకుంటే వాడు ఎంత డబ్బున్నాడు, వాడు బాగున్నాడు అనుకుంటే నువ్వు అంటే పోయి గంట కొట్టి ఆయన బయటకు వచ్చి ఒక్క ప్రశ్న అడుగు, సార్ మీరు మంచిగా ఉన్నారా, మీరు సుఖంగా ఉన్నారా అని అడుగుంటే అట్ట అడిగిన వాడు ఎవడు ఉన్నాడు కనుక నిన్ను ఆవు అని కౌరించుకొని ఏడుతాడు. సుఖం మాత్రం లేదు, పైసలు అయితే ఉన్నాయి కానీ సుఖం మాత్రం లేదంటాడు వాడు. భార్య అయితే ఉంది కానీ సుఖం అయితే లేదంటాడు. మొగుడైతే ఉన్నాడు కానీ ఓటికాయలు పుట్టేవాడు కానీ సుఖం అయితే లేదు. కొడుకులు ఉన్నారా? కొడుకులు బి ఉన్నారు కానీ వాళ్ళు బి నన్ను సరిగ్గా చూడరు, పంచుకుంటారు. తీసుకెళ్ళి 3 నెలలు అయిన తర్వాత నలుగురు కొడుకులు 3 నెలలు అయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ విధులు వస్తాడు. ఇంకో ఎప్పుడో ఎక్కడో ఎవడో ఉంటాడు. కొడుకు అంటే అమ్మని పంచుకోవడం కాదు, ఎప్పుడు నా దగ్గరే ఉండని అంటాడు ఒక కొడుకు. వాడు కొడుకు అంటే వీడేం చేస్తాడు? తీరి అక్కడ వదిలేస్తాడు. వాడంతకంటే ఇది చూస్తాడు. మళ్ళీ చైన్లో ఇక్కడ ఉంటుంది. అది ఇద్దరైతే వీడు 6 నెలలు పెట్టుకుంటాడు, మళ్ళీ అక్కడ వదిలేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దిగొచ్చి ఇక్కడ వదిలేస్తాడు. అమ్మా, దీనిలో ఏం తీసుకుంటున్నావు? నీ దాకా ఏం వస్తుంది? తీసుకుపోవడానికి ఏముంది? ఈ కొడుకుట్లో ఏమొస్తుంది? ఆ ప్యాంటు చొక్కా వేసుకొని కొలుకుతుంటే ఎటువంటి ప్రవృత్తి? రజోగుణం. ఈ రజోగుణం ప్రవృత్తితోనే లోకం అంతా ఎత్త పరిగెత్తుంది. ఇప్పుడు రేసింగ్ అంటే పందెం, పరుగుడు పందెంలాగా. పరుగుడు పందెం దేనికి? అన్నిటికీ పరుగుడే. డబ్బులకి పరుగుడే, వాడిని కొట్టడానికి పరుగుడే, మోసం చేయడానికి పరుగుడే, ఆశకి పరుగుడే, వద్దన్నా పరుగుడే, కావాలన్నా పరుగుడే. బాబా ఇదంతా ఏమొద్దు, నేను మంచిగా బతుకుదాం, గోడ లేకుండా బతుకుదాం ఉన్నా కూడా పరుగుడే. అందరూ మోసం చేసేవాడు. తన డబ్బుతో కాస్త పరిమితంగా బతుకుదాం అనుకుంటే అంత రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? అవునా? ఒకప్పుడు ఎందుకు కుల్లా చెప్పుకుందాం
పుల్ల అంటే ఇక్కడ భాష అంటే బాగా విపులంగా చెప్పుకుందాం. ఒకప్పుడు మరి ఏదో బాగా చేద్దాం అనుకుని ఎన్టీ రామారావు గారు మరి చీఫ్ మినిస్టర్గా వచ్చాడు ఆంధ్రప్రదేశానికి. చాలా బాగా ఉన్నాడు. ఆయనకి పార్టీ ఫండ్ కూడా ఉండేది కాదు. ఇక ఎట్లా గుంజాలో గుంజి తాంపు చేసి ఒకసారి ఆయనకి బెయిల్ వేసి కూడా, ఇది బెయిల్ కాదంటారు, ఇది బెడీలేసి అరెస్ట్ చేసి ఏందో చేశారు ఆయన్ని. అయిన వాడు ఒకడు మోసం చేశాడు, కాని వాడు ఒకడు ఇద్దరు మోసం చేశారు. అవి ఇప్పుడు గోళ కోట్లు పార్టీ రక్షించుకోవద్దు. పార్టీ రక్షించుకోవడం కోసం కోట్ల పైసలు ఎక్కడికి వెళ్ళేస్తాయి, వస్తాయి. అట్లా అంత ఘోరంగా అవస్థపడుతుంటారు. కానీ ఇట్లా దొంగల ముఠాలు వాడేటుంటారు, అట్లా అవస్థపడుతూ ఉంటారు. కానీ బాగుపట్టు చేత కాదు. వాళ్ళ స్కేల్లో అంత ఉంటే, వాళ్ళ కొలతలో అంత ఉంటే, మన కొలతలో మనం ఒట్టగా ఉన్నాం. ఏమీ లేకపోయినా సరే ఎట్లున్నా అది జీన్స్ ప్యాంట్ వేసుకొని అది చారల టీ షర్ట్ వేసుకొని తిరుగుతుంటే అందరూ పాకివాడి దగ్గర నుంచి అట్లా పండితుడి వరకు, పేదవాడి దగ్గర నుంచి పైసలు ఉన్నవాడు వరకు అందరూ అది. ఆ వేషంలో ఏదైనా కొంచెం సౌమ్యం లేదు. రోజున ప్యాంట్ వేసుకునేవాడు, ప్యాంట్ వేసుకున్నా అంత విపరీతంగా ఉండేది కాదు. అంత విపరీతం. ఆ తర్వాత ఆ ప్యాంట్ కూడా ఎక్కడ కడతాడు, ఇక్కడికి కడతాడు, నడికి కడతాడు. ఆ ప్యాంట్ చొక్కా ఎంతవరకు ఉంటుంది, దానికి దీనికి సరిగ్గా సమానంగా ఉంటుంది. కొంచెం ఇట్ట అంటే అది కనిపిస్తుంది. వంగితే ఏం చెప్పని అక్కడ 2 కొండలు కనిపిస్తాయి. ఏం షోకు ఇది? ఎవరికి చూపిస్తారు షోకు? పురుషులు స్త్రీలను ఆకర్షించడానికి. ఇది వాళ్ళు అంతకంటేనా? మీరేనా? మేము చేయలేమా? మేమైతే మొత్తం ఇప్పి తిరుగుతాను. ఎవడో కూడా ఉన్నారు లోకంలో, అటువంటి వాడు కూడా ఉన్నారు. ఏం లేకపోయినా కొంచెం ఉన్నా ఏముండాలిగా, కొంచెంగా ఉండాలి. ఏముండాలి? లెగిన్ ప్యాంట్ వేసుకుంటే అది కనీసం అని ఇట్లా మోసపోతున్నారు తెల్లారా. మీరు బాగా అర్థం చేసుకోండి. ఎవరినో మోసం చేయటం కాదు, తనే మోసపోతున్నాడు. తులం తీసబాడేసి హిందూ ధర్మం, హిందువులు అనుకోవటానికి ఒక్క మలుపు ముద్దుగా, భద్రంగా, గౌరవంగా, మర్యాదగా ఒక్క మలుపు చేసి తాను అట్లా మన సంప్రదాయం చూస్తున్నారు కదా. ఎవరు చూస్తుంటారు? రామాయణ సినిమా చూస్తుంటారు. మరి అంత ఏం లేకపోయినా గుడికి పోతే గుడిలో దేవుడు కట్టుకున్నాడు, గోజి కొట్టి చీర దోత కట్టుకున్నాడు. మనం ఈ ఎన్ని మాటలు ఎక్కడికి పోయినా దాన్ని ఉతుకోవడానికి కష్టమే ఉంటుంది. దాంతో అంత అపవిత్రం చేసిన దాన్ని పవిత్రం అనుకొని గుళ్ళల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళలో పోయినా అంతే. మరి శివుడు సాక్షాత్ శివలింగం ముట్టుకున్నా అంతే. ఎంత అన్నిట్లను తప్పుగా అర్థం చేసుకోవటానికి అవకాశం వస్తుంది. ప్రవృత్తి మనని దూకిస్తుంది మనిషి. అందులో ఈ వేషధారణ మాత్రము మనకు అట్లా దూకుడు, దీని రజ కూడా ఉంటాడు, పరిగెత్తిస్తుంది. ఆలోచన చేయలేదు అంటే తన స్మృతి దాకా వెళ్ళదు, తన దాకా చూడనీయదు. తను ఏమవుతున్నాడని నిగ్రహం అంటే ఎంత అర్థమో ఆలోచన అంటే అంత అర్థం. నిగ్రహం అంటే తనకు నిరంతరంగా పొందేటట్లుగా తీసుకోవటం అంటే ఎట్లాగో అట్లాగే తను పొందినటువంటి ఉనికిని చూడటం ఆలోచన. ఉనికిని చూసుకో. పైసలు చూసుకోకుండా అన్నీ కొనేసి ప్యాకింగ్ చేసేసాడు. సారీ సార్, పైసలు ఇది ఉన్నాయి సార్, పెట్టుకోండి, నీ కాలు మొక్తా, వచ్చే జన్మలు నీ కొడుకే పుడతా అంటే నీ దుబ్బది ఇప్పుడు అప్పుడు నా కొడుకే పుడతాడు, నీ బుద్ధి వద్దు పోవాలి, చచ్చి నీ కడుపులో పుడతా, ఈ పైసలు తీసుకుని నాకు ఇచ్చేది అంటే
ఇచ్చేరి అంటే ఇస్తాడా? ఎట్లా వస్తుంది ఇది నీకు? అవన్నీ తీసుకొని నేను మోటార్కి పోవాలంటేను, నేను దేవుడి దగ్గరికి పోవాలంటేను, పైగా ఆ దేవుడి కన్నా బుద్ధి ఉండదు. మాకు ఇన్ని కోరికలు ఉంటే ఇన్ని కోరికలు మాకు రెడీగా సప్లై చేసేటట్టుగా దేవుడు ఉండదు, ఆయనకి బుద్ధి లేదు అని ఇట్లా ఎన్నెన్నా మాట్లాడతాడు. తనను సరిగ్గా ఆలోచించుకోలేనివాడు, తనను సంస్కరించుకోలేనివాడు లోకాన్ని గురించి ఎట్టన్నా మాట్లాడతాడు, దేవుడి గురించి ఎట్టన్నా మాట్లాడతాడు. నిలకడ ఉండదు మనుషులకి. అవునా? కనుక సూటిగా ఒకటే ఉపాయం, ఆ వస్త్రధారణ మార్చండి. నువ్వు చెప్తావు కానీ ఎవరు చేయరంటే, ఎవరు చేయకపోతే మాత్రం ధర్మం ఆగుతుందా? ధర్మం మన దగ్గర చెడుతోంది కానీ ధర్మం అనేటటువంటి చెడదు. ధర్మం చెడింది అంటే ధర్మం యొక్క స్వరూపం చెడదు. ఏనాటికైనా ధర్మం అట్లాగే ఉండి ఆ ధర్మం ఎట్లా చూపిస్తుంది? నీది అధర్మం అని చూపించడం కోసం ధర్మం అట్లాగే ఉంటుంది. ధర్మం మన ఆచరణలో చెడుతుంది, మన ధారణలో. ధర్మం అంటే ధారణాయ శక్యం, మనం ధరించడంలో శక్తి చెడుతుంది కానీ దాని రూపంగా చెడిపోవటం అనేటటువంటిది లేదు. సృష్టిలో అటువంటి అంశమే లేదు. కనుక ఎవరి కోసం ఆలోచించద్దు. ఇంతమంది చెప్పుకుంటే 1,00,000 మంది విన్నారనుకోండి, ఇద్దరైనా చేయొచ్చు, ఒక్కళ్ళైనా బాగుపడటం అనేది అట్లాగే ఉంటుంది. ఊరికినే నువ్వు ఊరిని చెప్పి ఎంతమంది చేస్తారు కనుక అంటే ఇటువంటి మాటలు కూడా మనకు బలహీనం. ఈ బలహీనాన్ని మనం పెంచుకోవద్దు. అక్కర్లేనిది వదిలిపెట్టేదాన్ని పట్టుకునేవాడు బలహీనం కాకపోతే ఎట్లా ఉంటుంది? బలం అంటే తన దగ్గర. ఈ విషయం కూడా వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఓ